హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, ఇది BS6లో వచ్చి స్టేజ్ 1 కిట్టు. ఇది వచ్చేసి మనకు 2023 మార్చి వరకు ఈ కిట్ మాత్రం ఆల్టరేషన్ చేసుకోవాలి BS6లో. దీనికి వచ్చేసి కంపెనీ బాక్స్ చూడండి, ఇక్కడ బార్ కోడ్ ఇవ్వడం జరిగింది. మనకి బార్ కోడ్ స్కాన్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో డీటెయిల్స్ వస్తాయి. గ్రీకోలో BS6 4 ఇంజెక్టర్స్, డ్యూల్ ఇంజెక్టర్స్ అన్నది స్టేజ్ 2. ఆల్రెడీ మీకు వీడియో చేర్చి పెట్టడం జరిగింది. ఈ బాక్స్ ఆల్రెడీ రిమూవ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి బాక్స్ ఇలా వస్తాయి, మనం అన్నీ రిమూవ్ చేసి పెట్టాం. ఇది వచ్చేసి రెడ్యూసరు, ఇది వచ్చేసి గ్రీకో BS6 అప్రూవల్. ఇది మేడ్ ఇన్ బల్గేరియా. చూడండి ఫ్రెండ్స్, చాలా స్మార్ట్గా, నీట్గా, క్వాలిటీగా ఉండడం జరిగింది. ఇది వచ్చేసి 6 mm పైప్ కూడా అప్రూవల్ బాగుంది, పైప్ కూడా క్వాలిటీగా ఉంది. నెక్స్ట్ ఇది ట్యాంక్ వాల్, ఇక్కడ ఏస్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది, ఇది క్వాలిటీగా ఉంది. ఇవి వచ్చేసి ఇవి ఇంజెక్టర్స్ చూసారు కదా ఫ్రెండ్స్. BS6 అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఐకాట్లో. పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా క్వాలిటీగా ఉంటాయి, బాగుంటాయి. మనం ఆల్రెడీ యూజ్ చేసి చూసాం కనుక మీకు చెప్తున్నాం. ఇది ఫిల్లింగ్ వాల్ వచ్చి మీకు ఫ్రంట్ ఇంజిన్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే BS6 రూల్స్ ప్రకారం మన పర్మిషన్ ఎలా తీసుకున్నామో అలాగే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, దీనికి కూడా సీరియల్ నెంబర్లు ఉంటాయి. నెక్స్ట్ యాజ్ యూజువల్ యాక్సెసరీస్, ఇది వచ్చేసి మ్యాప్ సెన్సారు. అంటే మనకు ఫ్యూలింగ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంది, సిగ్నల్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది వచ్చి ప్రెజర్ గేజు. ఫుల్ అయితే 200 బార్ ప్రెజర్ కొడతారు, మనకి 200 వస్తుంది, ఫుల్ అవుతుంది. ఇది స్టీల్ది ఇవ్వడం జరిగింది, ఇది కూడా క్వాలిటీగా చాలా బాగుంది. చూసారు కదా, ఇవి వ్యాపరైజర్ యాక్సెసరీస్. ఇది వచ్చేసి ECU. చూసారు కదా, ఇది అప్రూవ్డ్ బై బల్గేరియా, యూరోప్ అని వచ్చింది. ఇది ఇంపోర్టెడ్ది, సాఫ్ట్వేర్ పరంగా ఇది బెస్ట్ ఉంది. ఇది విత్ OBD2 పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆల్రెడీ యూజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది వైరింగ్ కిట్టు. ఇది కప్లర్ టు కప్లర్ వైరింగ్ రావడం జరిగింది, అంటే వైరింగ్ కట్ చేయకుండానే. అంటే కట్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ చేసే విధానం బట్టి ఉంటుంది. వర్క్ క్వాలిటీగా చేసేవాడు కట్ చేసేయడమే బెస్ట్. ఇవి ఇలా చేసుకోవడం వల్ల వైరింగ్ కట్ చేయదు. చాలామంది కస్టమర్ దీన్నే లైక్ చేస్తున్నారు. అంటే బయట చాలామంది వర్క్ సరిగ్గా చేయక, వైరింగ్ సరిగ్గా కట్ చేయక ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎంత పెద్ద వర్కర్కైనా ఒక్కోసారి మిస్టేక్ కాము, అందులో నేను ఒకనై ఉంటాను. కంప్లైంట్స్ అన్నది ఏదో చిన్న రావడం కామను, కానీ ప్రజెంట్ దేవుడి దేవాళ్ళు మ్యాక్సిమం మన దగ్గరికి కంప్లైంట్ రాలేదు. ఇలా కప్లర్ టు కప్లర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికోసం ఇంకా ఈ టైపు వైరింగ్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి వ్యాపరైజర్ జాకు. ఇది వచ్చేసి చేంజ్ ఎవర్ స్విచ్, పెట్రోల్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. ఇది టెంపరేచర్ సెన్సారు. ఇది వచ్చి కాంపస్ ప్లేటు, BS6 అప్రూవ్డ్ అని ఉంది కదా, చూసారా ఫ్రెండ్స్. దీని మీద మనం ఇప్పుడు వేసే వెహికల్ డీటెయిల్స్, టికెట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మ్యానిఫోల్డ్ నాజిల్స్. ఇవి వచ్చేసి ఇంజెక్టర్ నాజిల్స్. వెహికల్ని బట్టి నాజిల్ సైజు మారుతూ ఉంటుంది. ఇంక బ్రాకెట్స్ కామను. ఇవేమో స్టిక్కర్స్. చూసారు కదా ఫ్రెండ్స్, క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. ఇవన్నీ ఇలా బాక్స్లో రావడం జరుగుతుంది. పైప్స్ కూడా మన దగ్గర పైన ఉన్నాయి, చూసారా పైప్స్. ఈ నెంబర్ 1 క్వాలిటీ పైపులు కూడా క్వాలిటీ పైపులు వేయడం జరుగుతుంది. అంటే ఇందులో కూడా పైప్స్ వచ్చాయి, మర్చిపోయిన కింద ఉన్నాయి. చూసారు కదా, ఈ క్వాలిటీగా నీట్గా చేయడం జరుగుతుంది. రండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తున్నారు, మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. మన దగ్గర స్టాక్ కూడా రెడీగా ఉంది. రండి, నీట్గా క్వాలిటీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ.